హలో హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో క్వశ్చన్ అడిగాను, జాబ్ ఆర్ బిజినెస్ అని. చాలా వరకు నాకు కామెంట్ వచ్చింది బిజినెస్ అని. చాలామంది మా ఫ్రెండ్స్ వాట్సాప్ కూడా సెండ్ చేశారు. మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ది ఓట్స్ బిజినెస్కి. ఒకే ఒక్క పర్సన్ మాత్రం జాబ్ అని చెప్పి కామెంట్ చేశాడు. రిమైనింగ్ అంతా 99% బిజినెస్ అని చెప్పారు. ఒకే ఒక పర్సన్ మాత్రం మా ఫ్రెండ్ 10th క్లాస్ క్లాస్మేట్, ఆ అబ్బాయి మాత్రం జాబ్ అని చెప్పాడు. బట్ చెప్పినంత ఈజీ అయితే కాదు అని మనందరికీ తెలుసు బిజినెస్ అనేది. ఈ వీడియోలో నేను ఎందుకు బిజినెస్ మీద అంత ఫోకస్ చేస్తున్నాను, నాకు ఎందుకు బిజినెస్ అంటే అంత ఇంట్రెస్ట్, నేను ఆ బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవి మ్యాక్సిమం వీళ్ళంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రజెంట్ నేను ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. ఒక పెద్ద ఆయన అండ్ పెద్ద ఆవిడ మంచి ఫేమస్ మన ఆంధ్ర వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇదే లాస్ట్ జాబ్ అనుకుంటున్నాను నేను. మేబీ నాకు జాబ్ కన్నా బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వల్ల మ్యాక్సిమం బిజినెస్ చేయాలనుకుంటున్నా. ఇంటర్మీడియట్ అప్పటి నుంచి మా నాన్నకి మంచి సపోర్ట్ చేసేవాడిని. అప్పుడు స్టడీస్ టైంలో కూడా మా నాన్న వ్యవసాయం చేస్తాడు, అట్ ది సేమ్ టైం ఆవుల వ్యాపారం చేస్తాడు. నేను కూడా సేమ్ మా నాన్నకి అగ్రికల్చర్లోనే హెల్ప్ చేసేవాడిని, వ్యవసాయం చేసేవాడిని. అది ఏ విధంగా అంటే ఒక ½ ఎకరా అలా మిర్చి వేసేవాళ్ళం, బీన్స్ వేసేవాళ్ళం. వాటిని మ్యాక్సిమం 10 మూటల దాకా అలా అవుతాయి. వాటిని నేను తిరుపతికి ఇక్కడికే తీసుకొచ్చేవాడిని నైట్ టైమ్స్లో. నాకు అంత ఐడియా ఉండేది స్టార్టింగ్ టైంలో. నేను అలా చేసేవాడిని. మా ఊరు వాళ్ళతో పాటు వెళ్ళి అమ్ముకొని వచ్చేవాడిని. మా నాన్న అయితే ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. సో అలా అది ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగోస్ అండ్ నేరేడ్ అంటారు కదా, బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. ఈ సీజన్ అనేది ఫస్ట్ మ్యాంగో వస్తుంది, తర్వాత నేరేడ్ వస్తుంది. అది కరెక్ట్గా సమ్మర్ హాలిడేస్లో వస్తుంది అనమాట. సో ఆ టైంలో మా నాన్నతో పాటు వెళ్ళిపోయేవాడిని. సో ఆ బిజినెస్ కూడా చేసేవాడిని. దానికి కూడా స్టార్టింగ్లో మా నాన్న చూసి నేర్చుకున్నాను. దెన్ మా నాన్న ఇన్వాల్వ్మెంట్ ఉండదు, నేనే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను అనమాట. మా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను వాళ్ళ ఊర్లకి వెళ్ళి ఎక్కడైనా తోటలు కానీ చెట్లు కానీ ఇచ్చేటివి ఉంటాయి కానీ మా నాన్నకి అప్పుడు హ్యాండ్రైడ్ ఫోన్లు ఇలా ఫొటోస్ అంతా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి నాకు ఎక్స్పీరియన్స్ అయిపోతూ ఉండే. చెట్టు చూడంగానే ఎన్ని తట్లు ఇవి నేరేడు పళ్ళు పడతాయి, అది ఎన్ని కేజీలు అన్నట్టు. తోటలో కాయలు చూడంగా ఎన్ని టన్లో అవ్వచ్చు మ్యాంగోస్ అని చెప్పేసి నాకు ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో వచ్చేస్తూ ఉండే. సో ఈ బిజినెస్లో కూడా నేను చేయగా నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట. రియల్ టైంలో నేను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నాను. నెక్స్ట్ మా నాన్నతోటే ఆవుల వ్యాపారం కూడా చేసేవాడిని. అంటే నేను మా నాన్న ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఇది నా లైఫ్లో మర్చిపోలేని మెమరీ అనుకుంటా. కొనడానికి వెళ్ళేవాళ్ళం. బట్ అక్కడ ఆవులు కొనడానికి వెళ్ళినప్పుడు మా నాన్న ఎవరో నేనెవరో, నేనేదో ఆవు కోసం వెళ్ళినట్టు కొత్త పర్సన్ లాగా వెళ్ళేవాడిని. ఇది నాకు లైఫ్లో నేను మర్చిపోలేను. ఈ బాబు ఎవరో పక్కూరతను, ఈ బాబు పక్కన పల్లెతను, ఏం తెలియదు ఇతనికి ఆవుల గురించి. ఏదో ఆవు కావాలంటున్నాడు, ఏదో చూసుకొని ఇవ్వండి, తక్కువగా చేసేవాడిని అని చెప్పేసి ట్రిక్స్ ఇలాంటివి వాడి మేము ఆవును తక్కువ రేటుకి కొనుకొచ్చుకునే వాళ్ళం. ఏదో చదువుకున్నాడిని, అనుభవం లేదు, ఇతను ఏదో హాలిడేస్లో కావాలని చెప్పేసి వచ్చాడు అని చెప్పేసి నేను ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ 10 kilometers నేను మా ఇంటికి బై వాక్ చేయించుకోవచ్చాను, నా వందలుకోవచ్చాను. సో నెక్స్ట్ బిజినెస్ ఏం చేశాను ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.